నమస్తే. నింగి నీలా నాదే కార్యక్రమానికి స్వాగతం. పచ్చదనం అంటే ఆ ఇద్దరికి ప్రాణం. ఒకవైపు పొల్యూషన్, మరోవైపు గ్లోబల్ వార్మింగ్ తో సమస్త జీవరాశులు ప్రమాదపుటంచున ఉన్నాయని ఆవేదన చెందారు. అందుకే వీలైనంత వరకు మొక్కలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకరు సీడ్ బాల్స్ తయారు చేస్తుంటే మరొకరు ఎకో పెన్స్ తయారు చేస్తూ నేటి విద్యార్థులను, యువకులను మేల్కొల్పుతున్నారు. పచ్చదనం కోసం తాపత్రయపడుతున్న ఆ ఇద్దరు ఎవరు? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఇవాల్టి నింగి నేల నాదేలో చూద్దాం. ప్రకృతి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? చుట్టూ పచ్చదనం, పక్షుల కిలకిలలు, ఆకర్షించే పూలు, ఇలా ఎన్నో అద్భుతమైన దృశ్యాలను చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అలాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే ప్రకృతిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రాను రాను ఆదరణ లేక అవి అంతరించిపోతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఓ మహిళకు తన తర్వాతి తరాలకు వీటి గొప్పతనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంటిని ఒక ఔషధ వనంగా మార్చుకుంది. అంతేకాదు సీడ్ బౌల్స్ తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది. కూడా నేను ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి ఎక్కువ మంది వచ్చి తీసుకెళ్ళిపోతారు. అలా ముందండి 1000తో మొదలు పెట్టాను. ఇప్పుడు వందలు తయారు చేస్తూ ఉంటాను. రోజు 200 తప్పనిసరి చేద్దామని కూర్చొని తయారు చేస్తాను. అలా ఎంత టైం పడుతుందంటే
నీడని ఎండబెడితే ఏంటంటే అవి మొలకెత్తే శాతం ఎక్కువ ఉంటుంది, అందుకని నీడని ఎండబెడతాం. చాలా బాగుందండి. బయట అయితే అమెజాన్లో వాటిల్లో కొనుక్కోవాల్సి ఉంది, కానీ మీరు చౌకగా తీసి మరీ ఇంత శ్రమ పడి ఇస్తున్నావు, నువ్వు పెద్దదానివి, నువ్వు ఇస్తున్నావు కాబట్టి మేము ఇంకా మళ్ళీ వచ్చి కూడా మా ఇంకో చిన్నబ్బాయి బర్త్డే కూడా వచ్చి తీసుకెళ్తాం, మేము వేస్తాం అంటారండి. తిప్పతిక్కు మాత్రం చాలా మంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి. అట్లాగే ఉసిరి ఉంది నా దగ్గర, ములక ఉంది, ములక్కాయలు అంటారు చూడండి అది, మళ్ళా అవిసె ఉంది. అన్నిట్లోకి మనం ఎక్కువ పెంచుకోలేనిది అవిసె కూడా ఉంది. మొక్కలు నర్సరీల్లో మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువ దొరకవండి. దొరికిన కాడ అది యూనివర్సిటీ ఉంటుంది కదా, మన రంగా యూనివర్సిటీ, అక్కడ నుండి తెచ్చుకుంటాను. వనమూలిక వనం అని ఉంది, ఔషధ వనమూలిక వనం అని అక్కడ చిలుకూరు దగ్గర ఉంది, అక్కడ నుండి చాలా తెస్తాను. మొక్కలుగానే తెచ్చి అందరికి ఇస్తాను. అందరూ పెంచుకోవాలి, చూడాలి. రామ ఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది, అవన్నీ ఔషధాలకు పనికొచ్చే ఆకులు కదా. ఇప్పుడు ఈ మామిడి చెట్టు ఉంది, ఎంతో మనకి గాలినిస్తుంది. వనితా టీవీకి నమస్కారం అండి. నా పేరు మధు, హైమావతి నా వైఫ్. హైమావతి గురించి చెప్పాలంటే ఆమె మొదటి నుంచి కూడా ఈ పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అనేది ఆమె మైండ్లో ఎప్పుడూ తిరుగుతుంటుంది. ఇంకా వేరే ధ్యాస ఉండదు. పొద్దున్న లేస్తే ఆ మొక్కలు పెంచడము, ఔషధ మొక్కలు పెంచడము, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్రీగా పంచడము, ఇది ఆమె రోజు చేసేటువంటి కార్యక్రమాలండి. ఇంకా ఆమె గురించి దాదాపుగా చెప్పాలంటే ఇంతే. ఇక పర్యావరణాన్ని రక్షించేది, వృక్షాలను పెంచాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ఆమె యొక్క మంచి ఉద్దేశం. నేను కూడా ఆమె కొంచెం నాకు వీలైనంత వరకు సహకరిస్తూ ఉంటాను. హైమావతికి చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణం. చిన్నతనంలో వారి సోదరి గ్రామానికి వెళ్లినప్పుడల్లా కనిపించిన పూల మొక్కలు తెచ్చి తమ కాలువ గట్ల మీద నాటేవారు. అవి పెరిగి పెద్దై పూలు పూస్తుంటే ఆమె మనసు పులకించిపోయేది. ఆ పూలను ఇతరులు కోసుకుని వెళ్తుంటే హైమావతి మరింత ఆనందపడేవారు. చిన్న వయసులోనే ఆమెకు మొక్కలు పెంచాలి అనే ఆలోచన మనసులో గాఢంగా నాటుకుపోయింది. పెళ్లి తర్వాత భర్త మధుగౌడ్ కూడా ఆమెను అర్థం చేసుకుని మొక్కల పెంపకంలో ప్రోత్సహించారు. ఇప్పటికీ ఆయన బయటికి వెళ్లినప్పుడు హైమావతికి కావాల్సిన మొక్కలను తీసుకువచ్చి ఆమెలో ఆనందాన్ని చూస్తుంటారు. ఈ సీడ్ బాల్స్ మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇది ఎక్కడన్నా ప్రత్యేకంగా నీళ్లు పోసి పెంచకంటే అలా విసిరేస్తే వర్షం వచ్చినప్పుడు అవి మొలుస్తాయని చెప్పేసి నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఇది మంచి ఉద్దేశం. చక్కగా పిల్లలకి ఇస్తే కూడా ఆడుకున్నట్టుగా ఆడుకుంటూ ఎక్కడో ఒకటి పడేస్తుంటారు. ఈ సీడ్ బాల్స్ అనేది నాకు ఇంతకుముందు తెలియదు, ఈ మధ్య తెలుసుకున్నాను. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. అంటే చాలా చోట్ల చెట్లు మొలిసేదానికి ఇది ఒక మంచి దారి. ఇది అఫ్కోర్స్ 10 పడేస్తే ఒకటన్నా మెలుస్తుంది, ఒకటో రెండో మొలుస్తాయి. అలా 10 అక్కడక్కడ విసిరేస్తూ ఉంటే చాలా చోట్ల మనకు చెట్లు పుట్టడానికి ఇది అవకాశంగా ఉంటుంది. ఇక్కడ సిటీలో చెట్లు అప్పుడప్పుడు కొట్టేస్తుంటారు అడ్డం అవుతుందని, కానీ చెట్లు కొట్టేయకుండా వీలైనంత వరకు చెట్లను కాపాడాలి. ఈ సీడ్ బాల్స్ వల్ల ఇంకా చెట్లు పెంచడానికి మనం కూడా మనవంతు సహకరించాలి. మొక్కలు, ఈ చెట్లు అనేది మనిషికి మెయిన్ ఆధారం. అంటే ఆక్సిజన్ కంపల్సరీ. వీలైనన్న చెట్లు పెంచితే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు, మనం అంతా ఆరోగ్యంగా ఉంటారు. మన పిల్లలకు కూడా ఈ చెట్లు ఎలా పెంచాలి, ఎందుకు పెంచాలి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేది కనీసం మనం చెప్పడం, అంటే పేరెంట్స్ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకొని వీలైనంత వరకు పిల్లలకు ఈ చెట్లు పెంచే అలవాటు చేయాలి. ఆ కార్యక్రమాన్ని అలవాటు చేస్తే భవిష్యత్తులో ఇంకా మనకు వర్షాలు వస్తాయి, మనకు బాధలు ఉండవు, చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అతిథులతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే వారికి వాటిని అందిస్తారు. మామిడి, నల్లనేరేడు, సీమ బాదమ, చాలా మొక్కలు ఉన్నాయి నా దగ్గర. చాలా గింజలు ఉన్నాయి, 15-20 రకాల గింజలు ఉన్నాయి. టేకి, మళ్ళీ మన కోతులు అవి తినటానికి కూడా ఉపయోగపడే పనస, మన రైతన్నలకు పనికొచ్చే వేప మొక్కలు అయితే ఇంకా చాలా ఎక్కువ ఇస్తున్నాను. ఎలా సప్లై చేస్తానంటే మామూలుగా నేను అన్నీ ఫ్రీగానే ఇస్తానండి, డబ్బుకు అమ్మను. కాబట్టి వాళ్ళు బర్త్డే వచ్చిన, మ్యారేజ్ డేలు వచ్చిన, వెడల్పైన రోడ్లకు కూడా అటు ఇటు చల్లొచ్చు అనమాట. వాళ్ళు తీసుకెళ్తారు పిల్లలతో,
వాళ్ళ కుటుంబంతో సహా తీసుకెళ్తారు. కొండ ప్రాంతాల్లో ఎక్కువ వేయాలండి. కొండ ప్రాంతాల్లో వేస్తే ఏమవుతుందంటే పైనుండి వర్షం వస్తుంది, నీళ్ళు వస్తాయి, అప్పుడు ఈ మొక్కలు పెరిగి పెద్దవి అవుతూ ఉంటాయి. అంతేకాకుండా చెరువు ప్రాంతాలు, మళ్ళా నీళ్ళు ఎక్కడ పారుతాయో అక్కడ వేసామనుకోండి చాలా బాగా పనిచేస్తాయి, బాగా మొలుస్తాయి. ఆ మొలిసిన వాటిని కొంచెం మనం ఓపికగా పరిరక్షించుకునే ఓపిక ఉంటే పెద్ద పెద్ద మానులుగా కూడా తయారవుతాయి. గానుగా చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళా సీతాఫలం, రామాఫలం ఇవన్నీనేమో మన జంతువులన్నీ బ్రతకాలి కదా, మనతో పాటు దేవుడు అన్నిటిని బ్రతికిస్తేనే కదా మన యూనివర్స్ బ్రతుకుతుంది. అది ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి మట్టి మనకు పనికొస్తుంది. ఎర్రమట్టి అయినా నల్ల మట్టి అయినా ఏదైనా పనికొస్తుందండి. కాకపోతే మట్టి సగం పాలు, మళ్ళా కాస్త వర్మీ కాంపోస్టు, కోకోపీట్ అవన్నీ వేసామనుకోండి ఆ గింజలకి కొంచెం కూలింగ్ ఉంచుతాయి అన్నమాట. అప్పుడు చెట్టు ఒక 4-5 కొంచెం పెద్దగా అయ్యే వరకు కూడా అది ఉపయోగపడుతుందని అవన్నీ కలుపుతామండి. కోకోపీట్ అవన్నీ కలిపితే వర్షం వచ్చినప్పుడు కాస్త 100 మొక్కలు వేస్తే దానిలో ఒక 10 మొక్కలు మొలవపోయినా ఒక 70-80 మొక్కలైనా మొలుస్తాయని ఆశ. నేటి యువతతో పాటు పలు సేవా సంస్థలు ముందుకు వచ్చి సీడ్ బాల్స్ తయారు చేయడంతో పాటు వాటి ఉపయోగాలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే హైమావతి అనారోగ్యం బారిన పడిన దాఖలాలు తక్కువ. నిత్యం మొక్కలతో గడపడం వల్లనే తాను ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను అని చెబుతున్నారు. నేను మెయిన్ ఆయుర్వేద మొక్కలు, అంతరించిపోతున్న ఆయుర్వేద మొక్కలు ఎక్కువ బ్రతికించడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి. ప్రతి సంవత్సరం చాలా మొక్కలు తయారు చేసి ఒక 150-100 మొక్కలు తయారు చేసి నిజం పెంచుతానన్న వాళ్ళకి మాత్రం అందిస్తూ ఉంటాను. వాళ్ళు తీసుకెళ్ళి పెంచుతారు.